ఓకే. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపర్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవః ప్రచోదయాత్. ఇది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసన్న కాలభైరవ స్వామివారి దేవస్థానం. ఇది సుమారు 800 సంవత్సరాల నాటి దేవస్థానము. అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలగర్భంలో కాలభైరవుడు అన్న విధంగా క్రమంగా కొంతకాలానికి ఇది మరుగుపడటం జరిగింది. అలాంటి తరుణంలో మా గ్రామ కాపురస్తులైన శ్రీ పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన చొరవతోటి కూడా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానం కూడా బాగా అభివృద్ధిలోకి చెందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుడి అర్చకులు కూడా 26వ తరం నుంచి కూడా ఈ గ్రామంలో ఈ దేవస్థానంలో పూజారిగా చేస్తుండేవారు. వాళ్ళ తాతల నుంచి కూడా ఈ దేవస్థానము ప్రసిద్ధికి ఎక్కిన దేవస్థానము. ఇది కొంతకాలంగా ఏం జరుగుతుంది అంటే అసలు స్వామివారి చరిత్ర ఏమిటయ్యా అంటే మనకి చీరాల నుంచి చెన్నై వరకు ఈ యొక్క శెట్టిగారులు పూర్వకాలంలో ఏ ప్రయాణ బాటలో ఉండేది కాదు కాబట్టి వారు గుర్రపు బండ్ల మీద చెన్నైకి ప్రయాణం అవుతూ వెళ్ళేవారు. అయితే ఒకరోజు వారందరూ కూడా రత్నాలు వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క మార్గం గుండా పోతూ ఇక్కడ సేద తీరుదామని చెప్పి కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఈ యొక్క స్వామివారు ఇక్కడ ఒక యోగాసనంలో కూర్చొని ఉన్నారు. అయితే ఆ స్వామివారు ఆ వర్తకులను అడగటం జరిగింది, మీ యొక్క బండ్లు ఎక్కించుకొని మమ్మల్ని కూడా తీసుకుపోయినట్టయితే అక్కడ మేము భిక్షాటన ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటే ఆ యొక్క వర్తకులు భయపడి మా పడవలో ఆకులు అలమలు ఇలాంటివన్నీ మిరియాలు ధనియాలు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి కూడా ఆ స్వామివారికి అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ యొక్క స్వామివారు కూడా తదాస్తు అన్నట్టుగా చేయటం జరిగింది. అయితే వాళ్ళు గమ్యం చేరేసరికి వాళ్ళు తీసుకెళ్ళిన ఈ ధనము రత్నాలు వీటన్నింటికి బదులు అక్కడ చెప్పినట్టుగానే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క వర్తకులు భయపడి మరలా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేసరికి ఇక్కడ స్వామివారు ప్రసన్న భైరవ స్వామివారిగా కనపడ్డారు వారికి. అయితే స్వామి, ఈ స్థలంలో మీకు అబద్ధం చెప్పాం కాబట్టి ఇక్కడే మీకు ఒక ధ్యానంగా మందిరంగా దేవస్థానంగా నిర్మిస్తామని చెప్పి ఆ స్వామివారికి అక్కడ దేవస్థానం ప్రతిష్ట చేయడం జరిగింది స్వామివారిని. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న కాలభైరవ స్వామివారి దేవస్థానం. అయితే ఈ యొక్క పూజారులు 26వ తరం చేస్తూ ఉన్నారు. పూర్వంలో ఏం జరిగేదంటే ఎవరి దగ్గర ధనము ఏమీ ఉండేది కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి పటికి బెల్లము ఇలాంటివన్నీ నివేదన పెట్టి ఎవరికన్నా ఇళ్లలో పిల్లలకి చీడపీడలుగా ఉన్నా పొలం సరిగా పండకపోయి తెగులు పట్టినా ఇక్కడ ఏం చేసేవాళ్ళయ్య అంటే మిరియాలు ఇవన్నీ పోసేసి ఒక గుప్పిడి మిరియాలు పోసేసి ఇక్కడ ఉన్న మట్టి తీసుకెళ్ళి పొలాల్లో చల్లిన ఈ యొక్క మట్టిని పిల్లలకి రక్షగా పెట్టిన వారందరికీ ఆరోగ్యాలు అవన్నీ కూడా బాగుంటూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగిపోతూ ఉన్న తరుణంలో అయితే ఈ దేవస్థానం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం అయితే ఇది కాదు. పూర్వకాలంలో ఆ స్వామివారు మెయిన్ ఆలయం ఉంది కదా, అంతవరకే ఉండేది ఆ దేవస్థానం. ఇదంతా కూడా చిల్ల చెట్లు, వేప చెట్లు, టెంకాయ చెట్లు, పుట్టలతోటి పాములతోటి నిండిపోయేది. ఒక పూజారి గారు రావాలన్నా ఒక గంట కొట్టుకుంటూ వచ్చి అక్కడ తలుపు తట్టంగానే స్వామివారికి కాపలాగా ఒక సర్పం ఉంటూ ఉండేది. ఆ సర్పం కూడా పైకి వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు ఆయన మరలా నివేదన పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ స్వామివారికి కాపలాగా ఆ యొక్క సర్పం ఉంటూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగిపోతూ ఉండగా అయితే ఏం జరిగిందయ్యా అంటే ఈ స్వామివారు క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఎవరు రాక పట్టించుకునేవారు లేక స్థితిగతులు లేక ఆ రోజుల్లో అర్చకులకు జీతాలు కూడా ఉండేది కాదనమాట. ఏదో ఇక్కడ ఒక 10 సెంట్లు భూమి ఇస్తే ఆ భూమి చేసుకొని బ్రతుకుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిపోయి ఉండగా ఎప్పుడైతే ఒక 15 సంవత్సరాల నాటి క్రితం మా యొక్క గ్రామ కాపురస్తులైన పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు కూడా ఈ యొక్క గుడిని ఒకరోజు మేము ఈ శీర్షిక పెట్టాం జెమినీ న్యూస్ ఛానల్ ద్వారా. కాలగర్భంలో కాలభైరవుడు అనే ఒక శీర్షిక పెట్టి గ్రామంలో ఉన్న పురోహితులు పూజారులు అందరూ కూడా వచ్చేసి స్వామివారి మీద ఒక శీర్షిక పెట్టి అది ఒక ప్రచారం చేయడం జరిగింది. సమయానికి ఆ యొక్క రామ్మోహన్ రావు గారు ఆ రోజు చెన్నైలో ఈ ప్రోగ్రాం చూశాడు.
ఆ చూసిన వెమ్మటే అరే మన గ్రామంలో ఇంత విసిద్ధమైన దేవాలయం ఉంది కదా, మనం ఎందుకు పట్టించుకోకుండా ఉండాలని చెప్పి ఆయన సాయంత్రానికి మద్రాసు నుంచి రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దింపేసి ఇక రోడ్డు దగ్గర నుంచి దేవస్థానం వరకు బాట, ఇటు గ్రామంలోకి బాట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నిత్యము పూజా కైంకర్యాలతో కూడా దేవస్థానం ప్రసిద్ధికి ఎదుగుతుంది. అయితే దేవస్థానం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మనకి మామూలుగా కాళహస్తి వెళ్ళి అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. ఏమిటని రాహుకేతులు పూజ అని చెప్పి కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమిటయ్యా విశేషమయ్యా అంటే, సంతానం లేని వారు కానీ, వివాహం జరగని వారు కానీ, లేదా గర్భస్థ దోషాలు ఉన్నారు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి ఉన్నవారు కానీ, లేదా చేసే పనిలో ఆటంకాలు కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమిటయ్యా అంటే, ఇక్కడ ప్రసన్న ఇతని క్షేత్రపాలకుడు అంటారు. కాబట్టి ఆయనకి మంగళవారం పూట విశేషంగా కార్యక్రమాలు చేసినతో రుణబాధలు ఇలాంటివన్నీ తీరిపోతూ ఉంటాయి. శుక్రవారం నాడు కనుక ఈ యొక్క దీపారాధనలు చేసినట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది, వివాహం కాని వారికి వివాహం చేయడం జరుగుతుంది. అలాగే నరఘోష, నరదృష్టి, జాతకంలో ఎటువంటి కాలసర్పదోషాలు కానీ, అపసవ్య కాలసర్పదోషాలు కానీ ఎటువంటివి ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కూష్మాండ దీపారాధన అంటే ఒక బూడిద గుమ్మడి పండుని సగానికి కోసేసి దాంట్లో అఖండ ఒత్తి, నూనె, నవధాన్యాలు, బెల్లము, విప్ప నూనె ఇట్లాంటివన్నీ కూడా వేసి ఆ స్వామివారికి వారు మొక్కుంటారన్నమాట. 3 వారాలనో 11 వారాలనో ఇలా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ యొక్క దేవస్థానంలో కూడా ప్రతి అమావాస్య రోజు కూడా ఇట్లా కూష్మాండ దీపారాధనలు ఎక్కడెక్కడి నుంచో సుమారు చెన్నై నుంచి కూడా వస్తుంటారు. ఇటు సీతారాంపురము, ఇటు వచ్చేసి విజయవాడ, మార్కాపురం, కంభం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా జీబులు వేసుకొని, కార్లు వేసుకొని వస్తూ ఉంటారు. వీరందరూ కూడా అమావాస్య రోజు ఉదయాన్నే వచ్చేసి దీపారాధనలు చేస్తూ ఉంటారు. తర్వాత స్వామివారికి ప్రతి మంగళవారం, అష్టమి, పౌర్ణమి, బహుళ అష్టమి, అలాగే అమావాస్య రోజు అభిషేకాలు ఉంటాయి. అమావాస్య రోజు సుమారు 4,000 మంది దాకా ఈ యొక్క దేవస్థానానికి రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన వారందరికీ కూడా అన్నదానాలు జరుగుతుంది. అలాగే ఈ యొక్క దేవస్థానాన్ని సుప్రసిద్ధులు చాలామంది కూడా సందర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది ఈ గుడికి. అట్లాగే జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఎక్కడెక్కడి నుంచో మఠాధిపతులు, పీఠాధిపతులు, అఘోరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానానికి జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మీడియా సహకారంతో కూడా మా దేవస్థానాన్ని కూడా అందరికీ కూడా తెలియజేసినట్లయితే ఇంకా ఈ యొక్క దేవస్థానం దినదిన అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. ఈయన మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి కాలభైరవుడు, మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి. ఈ శనీశ్వరుడికి ఈయన గురువుగా కూడా వ్యవహరిస్తాడు. శని దోషాలున్నా కూడా ఈ కాలభైరవ దర్శనం చాలా ముఖ్యంగా ఉంటుంది. శని దోషాలు నివృత్తి కావడానికి ఈ కాలభైరవ స్వామి వారి ముందు ఒక కూష్మాండ దీపం కానీ వెలిగించినందువల్ల చాలా బాగా ఈ శని దోషాలు తొలగిపోతాయి. ఎంతో ప్రశస్తమైంది ఈ అమావాస్య తిథి, చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత అష్టమి రోజుల్లో కూడా ఈయనకి చాలా విశేషంగా జరుగుతుంది. ఈ బాగుంది.